మీకేమైంది? ఒక సంవత్సరం నుంచి ఒళ్ళు నొప్పులు, బొక్కల నొప్పులు బాగా. ఇటమ్మా ఇక్కడికి వచ్చి ఏదో సైతాన్ శోధిస్తుంది. ఎక్కడుంటారు మీరు? అంబర్పేటలో ఉంటాం. అంబర్పేటలోనా? ఇక్కడ ఎవరు చెప్పారు ఇక్కడికి రావాలని మీకు? టీవీలో చూసిన. టీవీలో చూసి వచ్చారా? మొత్తం నడుము ఇవన్నీ దురదలు ఉంటాయా? మొత్తం నొప్పులు. పట్టుకోండి, ఇవ్వండి, పట్టుకోండి. యేసుక్రీస్తు అధికారం గల నామములో పట్టుకోండి. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్. కాలు చాపుకోమ్మా, కాలు చాపుకో. ఆమేన్. ఈమెకి కడుపు గ్యాస్ ఉంది, దురదలు కూడా ఉన్నాయి. చెప్పట్లే లేమను అందరు లేవండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. చర్చికి వెళ్తారా? వెళ్తారా? నన్ను చూడండి, నన్ను చూడండి. ఆమేన్. అలాగే చూస్తా ఉండు, నన్ను చూస్తూ ఉండు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. పెద్ద శక్తి ఉంది ఆవిడ లోపల, శక్తి ఉంది. లేవాలి, లేవాలి. ప్రతి మోకాలు లేదండి, ప్రతి నాలుక బాడీ మొత్తం తిప్పేస్తుంది మిమ్మల్ని. బాడీ మొత్తం తిప్పేస్తుంది. రాములమ్మ ఎన్నాళ్ళు బట్టి ఉన్నది ఈ బాధలు నీకు? మొత్తం కడుపు కూడా ఏదో లాగైతుంది. ఎంత ఏదో పోట్లు లోపల కడుపు కూడా ఉబ్బుతుంది. మీ తల కూడా తిప్పుతుంది తెలుసా? చర్చిలకి వెళ్తున్నారు. ఎప్పుడు నమ్ముకున్నారు యేసు ప్రభుని? 10 సంవత్సరాలు వెళ్తున్నా కానీ మరి ఏమో ఈ మధ్యలో ఇట్లా ఎక్కువైపోయింది. తగ్గట్లే. ఇలా తగ్గలని తిరుగుతాం అక్కడెక్కడ, ఎక్కడ తిరగలే. వెళ్ళే చర్చికి అంటే టీవీలో చూసి ఇక్కడ మంచిగా అవుతుందేమో అని వచ్చారు కదా. పిల్లలు ఎవరైనా వచ్చారు? మీరు ఒకలే? కొడుకు వచ్చాను. బాబు ఎక్కడ నాన్న చెయ్యొద్దని చాలు. ఓకే రైట్. ఈ ఎడక్ కూడా బాగుంది. తల్ల నొప్పులు కూడా ఉంది కదా మీకు? ఉన్నాయి, ఒళ్ళు నొప్పులు, మెడల నొప్పులు సార్. ఊక జ్వరం వచ్చినట్టు ఉంటుంది. ఆమేన్. జ్వరం వచ్చినట్టు ఉంటుంది. థాంక్యూ జీసస్. ఒళ్ళంతా నొప్పులు, మొత్తం ఇది అన్ని నొప్పులు భయంకరంగా ఉంది. ఈ స్టమక్ ఒకటి గ్యాస్ ఫామ్ అయిపోయినట్టుగా, నడుము జుడు, ఈ లోపల శరీరం అంతా, ఈ తల. మనుషులు చెడగొట్టేస్తుందిరా. మనిషి ఇటు తీసుకురామ్మా, నీకు దండ పెడతాం. ఏమి లాగుతుంది? నువ్వు కావాలని చేస్తున్నట్టుగా ఉంది ఇక్కడ. కూడా వస్తుంది సార్. ఇందాక పడిపోయినా అక్కడ ఇప్పుడు రిలీఫ్ అవుతుంది. గమనిస్తున్నావా? అవుతుందా? ఇప్పుడు దాకా మబ్బుగా ఉంది, గమనించారా? మబ్బుగా ఉన్నావు. కాళ్ళు కూడా ఇట్లా ఇట్లా. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ఇద్దరు కోడళ్ళ? మా చిన్న కొడుకు రాలేదు. ఈయన పెద్ద బాబా. ఏం పని చేస్తారు? చిన్న డ్రైవింగ్ చేస్తాను. ఓకే. చప్పట్లు కొట్టండి తల్లి. రండి, దగ్గర రండి. అలాగే ఉండండి, అలాగే ఉండండి. ఆమేన్. హల్లెలూయా. అమ్మా, ఆమెలో పెద్ద శక్తి ఉంది, బయట ఇప్పుడు తీస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అది మీ అందరినీ డామేజ్ చేస్తుంది. మొత్తం ఎవరి మైండ్లు పనిచేయకుండా అయిపోతున్నాయి. ఎవరు కూడా సంతోషం అనేది లేదు. వెనక్కి ఉండి సంతోషం లేదు, బర్కత్ కూడా లేదు. నువ్వు ఇంటికి పెద్దవాడువా? ఆమేన్. జాగ్రత్త. ఆమేన్. హల్లెలూయా. ఆయన పెట్టుకో. Feel the Holy Spirit. లేవాలి. హల్లెలూయా. ఈ సిటీలో ఎంతమంది అయితే ఇలాంటి దురాత్మతో బంధించబడి సంఘాలకు వెళ్ళినా కూడా శాంతి లేకుండా, సమాధానం లేకుండా ఉన్నారు. అలాంటి వాళ్ళని విడిపించడానికి దేవుడు ఈ టిఎస్ఆర్ మినిస్ట్రీ ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. అమ్మారా తల్లి కొద్దిగా నోరు ఆమెను నోరు. ఆమేన్. ఇద్దరు కుమారులు మీకు? కుమార్తెలు ఉన్నారా? లేరా? ఆమేన్. మొత్తం బ్రెయిన్ అంతా డల్ అయిపోతుంది వీడికి. పట్టుకోండి అమ్మా, పట్టుకోండి. యేసు రక్తమే చూసే ఎప్పుడన్నా ఇట్లాగా ఎప్పుడన్నా వస్తుందా? చర్చికి అప్పుడు చర్చి పోయినప్పుడు ఒకసారి వచ్చింది సార్. ఒకసారి వచ్చిందా? 10 ఏళ్ళు అయిందంట మీరు నమ్ముకుని. ఇది మొత్తం అందరిని డామేజ్ చేస్తారా? తల్లి రా. నీకు ఆపరేషన్ ఎందుకు అయిందమ్మా? అసలు నీకేం తెలుసా? కళ్ళు తిరుగుతాయి సార్ నాకు. అది మీ అందరి మీద పని చేస్తుంది. కళ్ళు తిరగటం కాదు, అది బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పి ఆపరేషన్ అయింది సార్ మీకు. అది బ్రెయిన్ ట్యూమర్ కాదు. పట్టుకోండి అమ్మను, స్వస్థను పట్టుకోండి. జాగ్రత్త. తలకాయ. ఆమేన్. మీరు ఎన్నో కోడలో? ఓకే, అవునా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. పట్టుకో. జాగ్రత్త. ఇవి పట్టుకో. అమ్మాయి నువ్వు కంగారు పడుకో. చేతులు వదిలే. ఆమేన్. యేసు నామములో ఈ కుటుంబానికి విడుదల, శాంతి, సమాధానం, నెమ్మది యేసు నామములో కలుగును గాక.